నమస్కారం, వెల్కమ్ టు సష టీవీ న్యూస్. నేడు నంద్యాల జిల్లా ఎస్పీ అద్రాజ్ సింగ్ రాణా నంద్యాల పట్టణ కేంద్రంలోని తాలూకా యూపీఎస్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ నందుగల లాకప్ గదులు, రికార్డులు, పోలీస్ స్టేషన్ నందుగల సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. ముందుగా స్టేషన్ పరిసరాలు పరిశీలించి పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పోలీసులకు అప్పగించిన రౌడీ షీటర్ల వివరాలు అడిగి తెలుసుకుని వారి జీవన స్థితిగతులపై నిరంతరం నిఘా ఉంచాలని ఆదేశించారు. పాత నేరస్తులు, నేర చరిత్ర గలవారు, అనుమానితులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిపై నిఘా ఉంచి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. స్టేషన్ నందుగల వివిధ రికార్డులను పరిశీలించి పెండింగ్ కేసుల వివరాలు అడిగి తెలుసుకుని కేసుల దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి తొందరగా ముగించి ఛార్జిషీట్ కోర్టు నందు దాఖలు చేయాలని ఆదేశించారు. స్టేషన్ రికార్డులు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలలో సీసీ కెమెరాల ఏర్పాటు ఆవశ్యకతను తెలియజేస్తూ ప్రజలకు అవగాహన కల్పించాలని, వీలైనంత తక్కువ సమయంలో ఎక్కువ సీసీ కెమెరాలను అమర్చుకునేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలు సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా ఎక్కువగా అవగాహన కల్పించాలన్నారు. విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా గ్రామాలకు వెళ్లి ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకుని ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు వచ్చే ఫిర్యాదులపై సత్వరం స్పందించి ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా మాట్లాడి క్షుణ్ణంగా విచారించి నిర్దిష్ట సమయంలో చట్ట పరిధిలో పరిష్కరించాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను బ్లాక్ స్పాట్స్ గుర్తించి రోడ్డు ప్రమాదాలు జరగకుండా సైన్ బోర్డులు ఏర్పాటు చేసి ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎవరైనా విధులలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు నంద్యాల సబ్ డివిజన్ ఏఎస్పీ మంద జావలి పాల్గొన్నారు. రాష్ట్రంలో గత 10 సంవత్సరాల నుండి నంద్యాలలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు అవుతున్నాయని, 2023-24 సంవత్సరంలో రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయని, అలాగే ఈ మార్చి నెలలో ప్రస్తుతం 41 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదు అయిందని, ఈ పరిస్థితి ఏప్రిల్ మరియు మే నెలలో నమోదు కావాల్సి ఉందని, కాబట్టి ముందస్తుగా అకాల వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని, తదనుగుణంగా రైతు సోదరులు పంట సాగు దిగుబడులపై అలాగే పశువుల సంరక్షణపై నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంకు చెందిన శాస్త్రవేత్తలు అశోక్ కుమార్ మరియు సతీష్ బాబు పలు సూచనలు, సలహాలను తెలియజేశారు. అశోక్ కుమార్, నేను ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ప్రస్తుతము మన రాష్ట్రంలో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు చూసినట్లయితే ప్రధానంగా ఈ అధిక ఉష్ణోగ్రత అనేది ప్రధాన అంశంగా ఉంది. ముఖ్యంగా గత 10 సంవత్సరాల సగటు ఉష్ణోగ్రత కంటే కూడా ఈ రోజు దాదాపు 2-3 డిగ్రీలు ఎక్కువగా రికార్డు కావడం అనేది జరుగుతుంది. ఈ రోజు చూసుకున్నట్లయితే మన నంద్యాల ప్రాంతంలో అయితే దాదాపు 41 డిగ్రీల సెంటీగ్రేడ్ రికార్డు కావడం అనేది జరుగుతుంది. అదే విధంగా ప్రస్తుతము మనం మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే కూడా అకాల వర్షాలు అనేవి పడడం కూడా జరుగుతుంది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు వ్యవసాయ రంగానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇప్పటికే ఒకవేళ పంటలు వివిధ దశల్లో ఉన్నట్లయితే శాఖీయ దశ నుంచి లేదా పుష్పించేటువంటి దశ లేదా ఉన్నట్లయితే కన్నా రైతు సోదరులు ప్రస్తుతం ఉన్నటువంటి అధిక ఉష్ణోగ్రతలు తట్టుకునే విధంగా పైపాటుగా ఏదైనా కానీ ఈ 19 కానివ్వండి, లేకుంటే 1% పొటాషియం నైట్రేట్ పిచికారీ చేసినట్లయితే కొంతవరకు మనం ఈ పంటను మంచిగా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే కాకుండా నీటి యాజమాన్యం, నీటి పద్ధతులలో కొన్ని మెలకువలు పాటించాలి. ఎందుకంటే ప్రస్తుతము తక్కువ నీరు ఉండేటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రతి సాలుకు నీళ్లు పెట్టేదానికన్నా కూడా సాలు మార్చి సాల్లో నీటి పెట్టినట్లయితే కూడా ఈ నీటి వినియోగం అనేది తగ్గి ఈ నీటి సామర్థ్యత అనేది పెరగడం అనేది జరుగుతుంది. తర్వాత మూడో అంశం ఏమంటే, ఒకవేళ ఇప్పటికే పంట పూత లేదా పంట కోత దశలో ఉన్నట్లయితే ఈ పంట వ్యర్థాలన్నింటినీ కూడా కాల్చేయకుండా దాని అంతని కూడా ఈ షెడ్డర్ గాని ఇటువంటి యాంత్రీకరణ పద్ధతులు అవలంబించి భూమిపై ఒక పొరగా ఏర్పరిచినట్లయితే కూడా ప్రస్తుతం అధిక ఉష్ణోగ్రతల వలన నేల మరింత వేడెక్కి దాంట్లో ఈ సూక్ష్మ జీవులకు చనిపోవడం అనే దాన్ని కూడా కొంతవరకు అరికట్టడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా మనకి ఈ అకాల వర్షాలు అనేవి రావడం జరుగుతుంది. గత సంవత్సరం చూసుకున్నట్లయితే మే మాసంలో అధిక వర్షం పడడం అనేది జరిగింది. కాబట్టి ఇటువంటి అకాల పరిస్థితుల్లో అకాల వర్షాలు వచ్చినప్పుడు మనం ఎక్కువగా పడుతున్నటువంటి వర్షాన్ని సద్వినియోగపరచుకోవాలంటే ఎక్కడైతే పొలాల్లో వర్షాధారంగా సాగు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా నీటి కుంటలు ఉన్నట్లయితే మే నెలలో అధికంగా పడినటువంటి వర్షాలు నేలపై పొర్లి
మొత్తం కూడా గర్తం కాకుండా వీటిని మనము ఈ నీటి కుంటల్లో మనం కొంతవరకు వీటిని అంతా కూడా ఈ జమ చేసుకున్నట్లయితే ఈ నీటిని ముఖ్యంగా జూన్ మాసంలో ఒకవేళ మనకు నైరుతి ఋతుపవనాల ఆగమనం కొంచెం ఆలస్యమైన మనం సరైనటువంటి సమయంలో విత్తుకోవడానికి ఈ నీటిని కొంతవరకు ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఈ అధిక నీటి పంట కుంటలలో ఒడిసిపట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ప్రస్తుతము ఈ సాగు చేసేటువంటి రైతు సోదరులందరూ కూడా అనువైనటువంటి సమయంలో వేసుకోవాలి. ప్రధానంగా వర్షాధారంగా సాగు చేస్తున్నటువంటి పంటలు అయితే సాధ్యమైనంత వరకు కూడా జూన్ చివరికెల్లా విత్తుకుంటే మంచిది. ఎందుకంటే తర్వాత దశల్లో వచ్చేటువంటి వర్షాలన్నీ కూడా పంట ఎదుగుదలకు ఉపయోగపడతాయి. అదే కాకుండా నల్లరేగడి నెలల్లో కూడా మనము ఈ ఖరీఫ్ సీజన్ అంతా కూడా ఖాళీ పెట్టి రబీలో శనగ పంట వేయడం అనేది ప్రధానంగా మన కోయిలకొండల ప్రాంతంలో జరుగుతుంది. అయితే ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే దాదాపు ఖరీఫ్ మాసం అంతా కూడా ఎండకు ఈ నేల అనేది ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే నేల కొట్టుకుపోవడం అనేది జరుగుతుంది. అధిక వర్షాల వలన పైపొర అంతా కూడా పోయి దాదాపు ఎకరానికి 16 టన్నుల వరకు కూడా నష్టం ఉందని చెప్పేసి అని మనకు పరిశోధన ఫలితాలు తెలుపుతున్నాయి. ఈ పరిస్థితుల్లో నేలను మనం సంరక్షించుకోవాలంటే పైన ఏదో ఒక ఆచ్ఛాదన రూపంలో అంటే పంటల రూపంలో అయినా కానీ వేసుకున్నట్లయితే మనం ఈ నేల కోతలు అరికట్టవచ్చు. అంతేకాకుండా నేలలో సూక్ష్మజీవుల సంఖ్య పెంచి తద్వారా మనకు ఈ నేలలో ఉన్నటువంటి పోషకాలన్నీ కూడా లభ్యతలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇదే కాకుండా నీరు ఎక్కువగా పారిపోయేది అంటే దానిలో నుంచి వ్యర్థంగా పోయేదానికన్నా కూడా ఈ పంట లేదా అచ్చదనం ఉండడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ నీరు ఇంకి తొందరగా ఈ నేలను అనేది మనకు తేమ అనేది సాచురేషన్ కావడం అనేది జరుగుతుంది. తర్వాత వేసేటువంటి శనగ పంట కానివ్వండి రబీ పంట కూడా ఉపయోగపడుతుంది. అయితే దీంట్లో ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిందంటే జూన్ దాదాపు లాస్ట్ వరకు కల్లా ఏదైనా కానీ తక్కువ పంట కాల పరిమితి ఉన్నటువంటి పంట లేదా తక్కువ పంట కాలం ఉన్నటువంటి రకాలను సాగు చేసుకున్నట్లయితే ఈ ఖరీఫ్ తర్వాత రబీ పంటలు రెండు కూడా పొందవచ్చు. ఖరీఫ్ పంటల్లో కనీసం మనకు ఈ నేలను సంరక్షించుకోవడానికి ఉపయోగించుకోవాలా. రబీ పంటను మనం ఏదైతే ముఖ్య పంటగా సాగు చేస్తున్నామో ఆ విధంగా చేసుకున్నట్లయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో రైతు సోదరులు అధిక నికరాదాన్ని పొందడానికి అవకాశం ఉంది. ఈ ఉష్ణోగ్రతల వల్ల ఈసారి వర్షపాతం కూడా జూన్ లో రావాల్సిన వర్షపాతం కూడా మనకు ముందుగానే మే నెలల్లోనే రావడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు కానీ ఈ వ్యవసాయ పనులు చేసే వాళ్ళు కానీ ఉదయం పూట కానీ లేదంటే సాయంత్రం పూట కానీ పనులకు వెళ్ళి అదేవిధంగా పశువులు తర్వాత గొర్రెలు మేకలు తర్వాత వీటన్నిటిని కూడా వాళ్ళు వాళ్ళ అనుకూలతను బట్టి సంరక్షించుకోవాల్సిందిగా కోరుచున్నాము. కె సతీష్ బాబు, శాస్త్రవేత్త, అగ్రానమీ. నంది రైతు సమైక్య ఆధ్వర్యంలో ప్రపంచ పిచ్చుకల దినోత్సవం గురువారం సమైక్య కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్రాంత శాస్త్రవేత్త నంది రైతు సమైక్య సలహాదారులు డాక్టర్ రవీంద్రనాథ్ అధ్యక్షతన జీవ వైవిధ్యము పిచ్చుకల సంరక్షణ అనే అంశంపై చర్చా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో డాక్టర్ దివి హయగ్రీవాచార్యులు, వ్యవసాయ రంగ నిపుణులు మాధవస్వామి, అధ్యాపకులు రఫీ, దంత వైద్యులు డాక్టర్ కిషోర్ కుమార్, ఓబులపతి తదితరులు వక్తలుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రవీంద్రనాథ్ మరియు వక్తలు మాట్లాడుతూ పిచ్చుకలు రైతుల నేస్తాలని, ధాన్య కల్లములలో మిగిలిపోయిన ధాన్యాలను తీసుకుంటూ క్రిమి కీటకాదులను దూరం చేస్తూ రైతులకు సహాయకారిగా ఉంటాయని అన్నారు. రైతు జీవన గమనంలోను జీవ వైవిధ్యంలో పిచ్చుకలు ప్రధాన భూమిక పోషిస్తాయన్నారు. పిచ్చుకలు గతంలో పంట చెలల్లో, పల్లె ముంగిళ్లలో, ధాన్యపు రాశుల్లో కిలకిలమంటూ సందడి చేసేవని, నేడు వాటి సంతతి తగ్గిపోవడం దురదృష్టకరమన్నారు. పిచ్చుకల మనుగడకు అవసరమైన ప్రాధాన్యత అంశాలపై చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. సెల్ తరంగాలు, రేడియేషన్, పర్యావరణ కాలుష్యం కారణంగా పిచ్చుకల మనుగడ కష్టంగా మారిందన్నారు. పిచ్చుకలు పల్ల పుడక చేర్చి అద్భుతమైన గూళ్లు నిర్మించుకొని సాంకేతిక పరిజ్ఞానంలో మనిషిని తలదన్నే విధంగా నైపుణ్యాన్ని ప్రదర్శించడం సృష్టిలో అద్భుతమన్నారు. పిచ్చుకలు రైతులకు హాని కలగని క్రిమిసంహారిక మందులు ఉపయోగించాలన్నారు. ఇళ్ల వద్ద పిచ్చుకలకు అనుకూలమైన ప్రదేశాల్లో ధాన్యపు గింజలను, నీటి వసతిని ఏర్పాటు చేయాలన్నారు. డాక్టర్ కిషోర్ కుమార్ పిచ్చుకల జీవన విధానం గురించి కవితలు వినిపించారు. పిచ్చుకల మనుగడకు ప్రమాదం ఏర్పడితే అది మానవాళికి జీవన వైవిధ్యానికి నష్టం కలిగిస్తుందని వక్తలు అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో మురళీ కృష్ణారావు, పుల్లయ్య, శ్రీనివాసరెడ్డి, హుసేని, లక్ష్మయ్య, రైతు సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. పిచ్చుకల దినోత్సవం ఇది చాలా ముఖ్యమైన. పిచ్చుకల వల్ల రైతాంగానికి, దేశానికి ఎంతో ఉపయోగము. ఈ పిచ్చుకలు వచ్చి పొలాల్లో క్రిమికీటకాలను తీసేసి రైతుకు ఎంతో ఉపయోగపడేవి. రైతులకు చాలా ఉపయోగపడే పిచ్చుకలు ఇవి.
ఈ పిచ్చుకలు వచ్చి రేడియేషన్ వల్ల తర్వాత వాతావరణ పరిస్థితుల వల్ల ఇప్పుడు తగ్గుతూ వచ్చాయి. కానీ వీటిని మళ్ళా పునరుత్పత్తి జరిపేటట్టు చేయాలి. ఇవి ఉంటే ప్రతి ఇంటిలో కుండ పెట్టి నీళ్లు పెడితే సమ్మర్ లో పక్కన తిన్న ఆహారం పెడితే ఎంతో ఉపయోగపడతాయి. చిన్న పక్షులు సాధువు అయినటువంటి ఇవి కాస్త మనకు దూరంగా ఉన్నాయి. ఇది పర్యావరణానికి చాలా తోడ్పడేటువంటి విషయాలు. శాస్త్రవేత్తలంతా కూడా అదే అంటున్నారు. సృష్టిలో ప్రతిదీ కూడా ఉపయోగకరమైనటువంటిదే కానీ ఉపయోగం లేనటువంటిది ఏమీ కూడా లేదు. కానీ కొన్ని మనకు తెలియనటువంటి విషయాలు. దాంట్లో ఈ జాతి అంతరించకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇటువంటి జాతిని మనం బతికించుకోవాలి. రైతు పంట పండంగానే ప్రప్రథమంగా భూతబలి అనేటువంటి విధంగా పక్షులకు ధాన్యాన్ని సమర్పించేటువంటి వాడు. ఈ పిచ్చుకలను సంరక్షించుకుంటే వీటి వల్ల మనకు ఎటువంటి నష్టము కూడా లేదు. ఇళ్లలో మనలాగా తిరుగుతుంటాయి, ఇళ్లలోకి వస్తుంటాయి, అన్ని కూడా అన్ని పదార్థాలని స్వీకరిస్తాయి. క్రిముల్ని కీటకాలని కూడా అవి దూరం చేసి మానవులు ఉపయోగపడతాయి. కాబట్టి ఇటువంటి పిచ్చుకలను మనం పెంచి జీవ వైద్యాన్ని సంరక్షించి మనం కూడా వాటితో పాటు మనగలగాలి అనేటువంటి అభిప్రాయాన్ని ప్రజల్లో తప్పకుండా వ్యక్తం చేస్తే చాలా బాగుంటుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలు 90 సంవత్సరముల యొక్క వయస్సులో కూడా ఇటువంటి కార్యక్రమం పెట్టాలి అనేటువంటి తలంపుతో వారి కార్యక్రమాన్ని పెట్టినందుకు కృతజ్ఞతా మందారాలు సమర్పించుకుంటూ సెలవు. అన్ని జీవరాశుల యొక్క సమ్మేళనమే ఈ పంచతత్వాలు కూడా ఈ విధంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ జీవరాశికి తగినటువంటి ప్రాముఖ్యత జీవరాశికి ఉంది. ప్రస్తుతం పిచ్చుకల సంఖ్య తగ్గిపోతుంది. కాబట్టి దీన్ని పెంచేదాని కొరకు తప్పకుండా గవర్నమెంట్ అయితేనేమి, గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ తీసుకురావడం అయితేనేమి, రైతులైతేనేమి ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత ఉంది. పిచ్చుకల సంఖ్య పెంచేదానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయాలి. ఈ సమయాన్ని నాకు కేటాయించి నంద్యాల పట్టణంలోని వివిధ కుల మతాలకు చెందిన ప్రముఖులతో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ సోదరులతో గురువారం ఆల్మదద్ కంప్యూటర్ సెంటర్ నందు ఆకుమల రహీం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇఫ్తార్ విందు కార్యక్రమంలో నంద్యాల పట్టణంలో మత సామరస్యం పెంపొందే విధంగా, జాతీయ సమైక్యతను చాటి చెప్పే విధంగా భారతదేశంలోనే నంద్యాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని, భవిష్యత్ తరాలకు జాతీయ సమైక్యతలో ఒక రోల్ మోడల్ గా నంద్యాలను చూపించాలన్న సదుద్దేశంతో ఈ ఇఫ్తార్ విందు కార్యక్రమం కుల మతాలకు అతీతంగా ఏర్పాటు చేయడం జరిగిందని ఆకుమల రహీం అన్నారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ సాగునీటి సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బొజ్జ దశరథరామిరెడ్డి, మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు పడకండ్ల సుబ్రహ్మణ్యం, సయ్యద్ సలాముల్లా, చిరు వ్యాపార సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ గుప్తా, ప్రజాస్వామ్య పరిరక్షణ సాంస్కృతిక విభాగం జిల్లా కన్వీనర్ శివరామిరెడ్డి, ఉర్దూ టీచర్ అసోసియేషన్ రాష్ట్ర కన్వీనర్ అబ్దుల్ అజీద్, ఎస్పీ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ మునిశేఖర్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు దాసరి చింతలయ్య, క్రిస్టియన్ సోదరులు కార్పొరేషన్ కారు రవి, పాస్టర్లు బెన్హీన్, సురేష్, ఇమ్మాన్యుయల్, కాలేబు, యేసుపాదం, ఇజ్రాయెల్ మరియు జాను జాగో జాతీయ కార్యదర్శి మహబూబ్ బాషా, పీడీఎస్ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు రఫీ, ఏక్తా యాంటీ కరప్షన్ జిల్లా అధ్యక్షులు అల్తాఫ్, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ మరియు ఫలాహ్ ఫౌండేషన్ అధ్యక్షులు ఫయాజ్ మరియు ముస్లిం మత పెద్దలు హాజరు కావడం జరిగింది. ఈరోజు మా ఆల్మదద్ కంప్యూటర్ సెంటర్ నందు కుల మతాలకు అతీతంగా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ బాయ్ అంటూ మరి ఈ రోజు ఇఫ్తార్ విందుకు చేసినటువంటి మా పెద్దలందరికీ కూడా, మా పిలుపు మేరకు వచ్చిన అందరికీ కూడా పేరు పేరున నేను వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఏదైతే మనము చెప్పుకున్నామో అది సమాజానికి చూపించే విధంగా ఇక్కడందరం కూడా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ బాయ్ అంటూ నిలబడి మరి ఐకమత్యంతో ఉన్నాము. ఇదే స్ఫూర్తిని సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, ప్రతి మతం వారు, ప్రతి కులం వారు కూడా మరి ఆదర్శంగా తీసుకొని మొత్తం భారతదేశానికి మన నంద్యాల పట్టణానికి ఆదర్శమైన పట్టణంగా తీర్చిదిద్దే విధంగా, జాతీయ సమైక్యతను చాటే విధంగా, మత సామరస్యాన్ని పెంపొందించే విధంగా మనందరం కూడా కలిసిమెలిసి ఈ సమాజానికి మంచి మేలు చేద్దామని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు హిందూ మతంలో కూడా అనేక కులాలు ఉన్నాయి, అనేక ఆచార వ్యవహారాలు ఉన్నాయి. ఆ ఆచార వ్యవహారాలు మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా దాన్ని వ్యతిరేకించకుండా మనము గౌరవించాల్సిన అవసరం ఉంది. అదే దిశగానే హిందూ మతంలో కూడా అన్ని కులాల మధ్య జరుగుతున్నట్టుగానే ఈ రోజు భారతదేశంలో ఉన్న అన్ని మతాల మధ్య కూడా మత సామరస్యం వెరజిల్లాల్సిన అవసరం ఉంది. దేశ అభివృద్ధికి కూడా అది చాలా కీలకం. కాబట్టి ఏ మతం యొక్క ఆచార వ్యవహారాలను మనం గౌరవిస్తూనే ఆ కార్యక్రమాల్లో అన్నింటిలో పాల్గొంటూ ఈ భారతదేశాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉందన్న సందేశాన్ని ఈ రంజాన్ సందర్భంగా దేశ ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాను. అన్ని మతాలు ఒకటే అయినటువంటి ఒక భావనతో వందల సంవత్సరాలుగా
మనం ఈ యొక్క భారతావనంలో నివసిస్తా ఉన్నాం. అదే స్ఫూర్తితో ఏదైతే ప్రొఫెట్ మహమ్మద్ చెప్పినటువంటిది, జీసస్ క్రైస్ట్ చెప్పినటువంటిది, అదేవిధంగా భారత ఇతిహాస పురాణాలు చెప్పినటువంటి అంశాలను కూడా మనం క్రోడీకరించుకొని అందరూ సోదరభావంతో జీవిస్తూ ఈ యొక్క సమాజ అభివృద్ధిలో మనమందరం పాత్రలు కావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇప్పుడున్న కాలంలో మా రహీం అండ్ టీం చేస్తున్న చాలా గొప్ప పని ఏమంటే ఇట్లాంటి గెట్ టుగెదర్ హిందూ ముస్లిం ఏకత అందరూ కలిసిమెలిసి మన భారతదేశంలో ఉంటారని ఒక చూపిస్తే కాదు, ఉన్నట్టు వాళ్ళు నిజంగా చూపిస్తారు. ఇప్పుడు ఉన్న పొజిషన్స్ లో ఇట్లాంటి గెట్ టుగెదర్ పార్టీ ఎన్నో అందరూ చేయాలని నేను ఆశిస్తున్నాను. అలాగే ఆ దేవుణ్ణి ఇఫ్తార్ విందుగా అందరూ మన హిందుస్థాన్ ను, మన దేశ భారత్ లో ఉండే ప్రతి ఒక్కరికి దేవుడు కాపాడాలని, అందరూ సుఖశాంతంగా ఉండాలని కోరుతున్నాను. మన తల్లిని చూసినప్పుడల్లా భారత మన జన్మభూమి గుర్తుకు రావాలి, మన మాతృభూమి గుర్తుకు రావాలి. అందుకే ఈ భారతదేశాన్ని అంతగా గౌరవిస్తున్నాం. ముస్లిం, హైందవ సహోదరులు, క్రైస్తవ సహోదరులు ఒక ఉల్లిపాయలో పరులు తాగినట్లుగా అన్ని కులాలు, అన్ని మతాలు అన్ని ఉంటాయి. కానీ ఆ ఉల్లిపాయను మనం కట్ చేస్తే కంటికి నీరు వస్తాయి. కానీ ఆ ఉల్లిపాయలో దాగి ఉన్న కులాలు, మతాలు ఇవన్నీ ఎంతో ఒదిగి మదిగి ఈ యొక్క భారతదేశంలో ఐకమత్యంగా ఉంటాం. ప్రియ సహోదరులారా, నేను ఒకటే చెప్తున్నాను, అస్పృశ్యత అంటే అంటరానితనం. అంటరానితనాన్ని 1955 లోనే రాజ్యాంగము మనకు ఒక విడుదల ఇచ్చేసింది. రాజ్యాంగం ప్రకారము ఇలాగూ బ్రతకాలి అనేది ప్రతి వారికి స్వేచ్ఛ ఉంటుంది. ఆర్టికల్ 19, ఆర్టికల్ 15, ఆర్టికల్ 25 ఇలాంటి మనందరికీ మత స్వేచ్ఛ, వ్యక్తిత్వ మనము ఏ స్వేచ్ఛ అయినా కానీ ఏ యొక్క మతాన్ని, ఏ దేవుణ్ణైనా మనం ప్రార్థించవచ్చు. నంద్యాల జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ నందు నంద్యాల మరియు ఆళ్లగడ్డ డివిజన్ పరిధిలో వివిధ పోస్టుల భర్తీ కొరకు ఇటీవల నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందని, ఈ నెల 29వ తేదీ లోపల తెలియజేయబడిన పోస్టుల కొరకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చని, అలాగే ఇవ్వబడిన వెబ్సైట్ నుండి పూర్తి సమాచారాన్ని పొందవచ్చని నంద్యాల జిల్లా ఐసిడిఎస్ పీడీ లీలావతి వెల్లడించారు. పోస్టుల భర్తీ అర్హతలు, విధి విధానాలను వారు మీడియా ద్వారా తెలియజేశారు. సో మనకి శిశు గృహ అని ఇక్కడ అంటే స్పెషల్ అడాప్షన్ ఏజెన్సీ దగ్గర ఒక వేకెన్సీ పార్ట్ టైం డాక్టర్ కావాల్సి ఉంది. సో మనకి ఒక 3 days కో 2 days వచ్చి ఒకసారి చూసి వెళ్తే సరిపోతుంది. ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్ తో ఒక డాక్టర్ నోటిఫికేషన్ ఇచ్చాము. అట్లాగే మనకి ఆలగడ్డ చిల్లనోం సంబంధించి 3 పోస్టులు మనం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ 3 పోస్టుల్లో కూడా ఒకటి కుక్ అన్నమాట, అంటే వంట మనిషి అవుట్ సోర్సింగ్ ద్వారా ఇచ్చాము. హెల్పర్ కమ్ వాచ్ ఉమెన్ అంటారు, దాన్ని కూడా అవుట్ సోర్సింగ్ ద్వారా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇదే కాకుండా మనకి పీటీ ఇన్స్ట్రక్టర్ కమ్ యోగా టీచర్ కూడా ఒకటి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో ఈ 3 కూడా మేము అఫీషియల్ వెబ్సైట్ లో కూడా మేము పెట్టడం జరిగింది. డీటెయిల్స్ అన్ని కూడా ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో ఈ పోస్టులకు వాళ్ళు అఫీషియల్ వెబ్సైట్ ద్వారా వెళ్లి క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్ అన్ని తీసుకొని ప్రాపర్ గా అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మనకు టైం వచ్చేసి 29 వరకు ఉంది, ఇది లాస్ట్ డేట్ వచ్చేసి. అట్లాగే మనకు సైకో సోషల్ కౌన్సిలర్ ని 1 స్టాప్ సెంటర్ కి మనము సైకో సోషల్ కౌన్సిలర్ గా మనం అపాయింట్మెంట్ కోసం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దీనికి మనకి పీజీలో సైకాలజీ ఉండాలి. సో 20,000 శాలరీ ఉంటుంది దీనికి. సో ఇది చాలా ఇంపార్టెంట్ పోస్ట్ యాక్చువల్ గా. ఎవరైనా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే ఖచ్చితంగా దీన్ని అప్లై చేసుకోవాల్సింది కోరుచున్నాను. 29 లాస్ట్ డేట్ ఉంది దీనికి కూడా. దీని అన్నిటికీ ఈ పోస్ట్ అన్నిటికీ కూడా ఎలిజిబుల్ వచ్చేసి నంద్యాల, కర్నూలు జిల్లా వాసులై ఉండాలి. సో అలాగే మనకి ఇంకొక పోస్ట్ మన పీడీ ఆఫీస్ లో వేకెంట్ ఉంది, డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ అంటాము. వీళ్ళు పోషణ అభియాన్ స్కీమ్ ని హ్యాండిల్ చేస్తారు. సో దీనికి కూడా ఎంఎస్సీ సోషల్ వర్క్ కానీ, సోషాలజీ కానీ, తర్వాత ఎక్స్పీరియన్స్ 2 years ఉండుకొని వీళ్ళు అప్లై చేసుకోవాలి ఈ పోస్ట్ కి. వీళ్ళు యాప్స్ మానిటర్ చేయాల్సి ఉంటుంది, మన డిపార్ట్మెంట్ యాప్స్ ని. సో దీనికి కూడా 18,000 శాలరీ ఉంది. సో అన్ని నంద్యాలలో బేస్ అయిన పోస్టులు ఒక 2 పోస్టులు ఉన్నాయి, 3 పోస్టులు, మిగతా 3 పోస్టులు ఆలగడ్డ బేస్ అయిన పోస్టులు ఉన్నాయి. వీటన్నిటికి కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అన్ని పేపర్లకు ఇవ్వడం జరిగింది. అట్లాగే మనకి వెబ్సైట్ ద్వారా పొందుపరచడం జరిగింది వివరాలన్నీ కూడా. సో ఎవరైతే ఎలిజిబుల్ వాళ్ళు ఉన్నారో ఈ వీడియో కూడా మీకు వీలో చాలా క్లారిటీ వస్తుందన్న ఉద్దేశంతో ఈ వీడియో కూడా చేయడం జరుగుతుంది. ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైనా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ ఖచ్చితంగా 29 లోపల అప్లై చేసుకోవాలని కోరుచున్నాను. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించాలి. నంద్యాల పట్టణ శివారులో ఉన్న మున్సిపల్ డంపు యార్డును గురువారం మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులతో మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా పరిశీలించారు. పనుల నిర్వహణ గురించి వారిని చైర్పర్సన్ అడిగి తెలుసుకున్నారు. మున్సిపల్ జనరల్ ఫండ్ నిధుల ద్వారా డంపు యార్డును మరింత మెరుగైన విధానంలో పనులు చేపట్టాలని సూచించారు. నమస్కారం.
తో కలిసి డంపాన్ని విజిట్ చేయడం జరిగింది. ఏఈ మరియు డిఈ గారు మా దృష్టికి సీఎం ప్రోగ్రామ్స్ ఉన్నాయి, జనరల్ ఫండ్ లో కొన్ని వర్క్స్ పెట్టాలి అని చెప్తే ఈరోజు విజిట్ చేయడం జరిగింది. చాలా మట్టుకి దీనివల్ల మనం డంపార్లు కానీ చూస్తాం కాబట్టి ఈరోజు వచ్చి విజిట్ చేయడం జరిగిందని తెలియజేస్తాం. ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర సిపిఐ పట్టణ కార్యదర్శి ప్రసాద్ అధ్యక్షతన అర్జీదారులతో ధర్నా నిర్వహించి అనంతరం ఎంఆర్ఓ ప్రియదర్శినికి వ్యక్తిగత అర్జీలు ఇవ్వడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ బాబా ఫక్రుద్దీన్, ఏఐటియుసి పట్టణ కార్యదర్శి శ్రీనివాసులు, మహిళా సమైక్య జిల్లా అధ్యక్షులు లక్ష్మీదేవి, పట్టణ కన్వీనర్ సుశీలమ్మ, గోస్పాడు సిపిఐ కార్యదర్శి హరినాథ్ హాజరయ్యారు. అనంతరం సిపిఐ నాయకులు మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో ఇల్లు లేని నిరుపేదలు ఒక్కో ఇంట్లో 2-3 కుటుంబాలుగా ఉంటూ జీవిస్తున్నారన్నారు. అటువంటి వారిని గుర్తించి వారికి ఇళ్ల స్థలాల కోసం అర్జీదారులతో ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర ధర్నా చేసి ఎంఆర్ఓకి వ్యక్తిగత అర్జీలు ఇప్పించడం జరిగిందని తెలిపారు. నంద్యాల పట్టణంలో అర్హులైన నిరుపేదలకు ఇంటి స్థలాలు వచ్చేంత వరకు భారత కమ్యూనిస్టు పార్టీ ముందుండి పోరాడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు సుబ్బారాయుడు, మాబాషా, మాలిక్, హుస్సేన్తో పాటు 150 మంది ఇంటి స్థలాల అర్జీదారులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అనుచరులు కూడా ప్రతి వార్డులలో కూడా మేమే ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామంటారు. కానీ ఎక్కడ ఇప్పించారు? ఎక్కడ కలిసి అర్జీదారులను తీసుకున్నారా? ఇప్పటికే భారత కమ్యూనిస్ట్ పార్టీ నంద్యాల పట్టణ సమితి ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలో ప్రతి వార్డులో ప్రతి వీధిలో ఇంటింటికి తిరుగుతూ ఇళ్ల పట్టాలు దాదాపు 3500 అర్జీలు స్వీయ అర్జీలు స్వీకరించాం. ఈ స్వీయ అర్జీలు ఈ రోజు 4 దఫాలుగా ఇచ్చేదాన్ని బట్టి 4000 దాటాయి. ఈ 4000కు ఈ కన్నా అధికారులు ఏం మేరకు ఇస్తారనేది మేము వాళ్ళని ప్రశ్నిస్తున్నాం. కానీ ఇప్పటికైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ రెవెన్యూ యంత్రాంగం కానీ మేము ఇచ్చిలను ఇంటింటికి పరిశీలించండి. ఇల్లు లేని నిరుపేదలకు పక్కా గృహాలు, ఇంటి స్థలంతో పాటు పక్కా గృహాలు, ఇనుము, కడ్డీ, సిమెంటు, ఇసుక, కంకర అన్ని ఉచితంగా ఇచ్చి నిర్మించి ఇవ్వాలని చెప్పి సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఉన్న టీడీపీ ప్రభుత్వము ఆనాడు మేము అధికారంలోకి వస్తే పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు, మరి హౌసింగ్ లోన్ కు మరి 4 లక్షలు ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని నిలబెట్టుకోవాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో మరి మన రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాలో మరి అర్హులైన నిరుపేదలను మరి వెరిఫై చేసి అర్జీలు ఫిలప్ చేసి మరి ఇది 4వ విడత సచివాలయాల దగ్గర ఎంఆర్ఓ కార్యాలయాల దగ్గర మరి అర్జీలు ఇవ్వడం జరిగింది. ఇది 4వ విడతగా ఈ రోజు మేము ఇక్కడికి రావడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వము మరి త్వరగా మరి పేపర్ స్టేట్మెంట్ కాకుండా కేబినెట్ మీటింగ్ వేసుకొని మేము ఇస్తాము, మరి కమ్యూనిస్టులు చెప్పినట్టు 2 సెంట్లు గ్రామాల్లో, పట్టణాల్లో 3 సెంట్లు ఇస్తాము, పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తామని చెప్పి హామీలు ఇస్తున్నారు, పేపర్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. కానీ మరి ఏమాత్రం ముందుకు అడిగడం లేదు. దాన్ని మరి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో మరి పేదలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకుంటాము. మరి అదే విధంగా ఈ నెల వచ్చే నెల ఏప్రిల్లో మరి 9-10 ఆ మధ్యాహ్నంలో మరి రామకృష్ణ సార్ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. మరి అదేవిధంగా మినిస్టర్ గారిని కూడా ఆ సభకు పిలిపించి మరి ఆయన గట్టిగా హామీ కూడా తీసుకోవడం జరుగుతుంది. మరి ఏదేమైనా కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలో ప్రతి ఒక్కరికి ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలం వచ్చేంత వరకు మరి పోరాటం నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు హంస అవార్డు గ్రహీత చింతలపల్లె కోటేష్ ఈ నెల 21వ తేదీ ప్రపంచ అటవీ దినోత్సవం పురస్కరించుకుని ఐస్ క్రీం పుల్ల మీద 1.5 సెంటీమీటర్ పొడవు, 1 సెంటీమీటర్ 5 mm, 7.5 సెంటీమీటర్ వెడల్పు గల 7 సెంటీమీటర్ 5 mmల ఐస్ క్రీం పుల్ల మీద 90 సూక్ష్మ చిత్రాలను 3 గంటల సమయంలో వేసి సందేశం ఇచ్చారు. ఈ చిత్రంలో అడవిలో వన్యప్రాణులు చెట్లు లేక, ఆహారం లేక, నీటి కొరతతో అలమటించిపోయి తమ వేదనను వనదేవతకు మొరపెట్టుకున్నట్లు, వాటి వేదనను చూసి వనదేవత కన్నీరు పెట్టుకున్నట్లు, అడవిలో సరైన చెట్లు లేక, నీరు లేక వన్యప్రాణులు విలవిలలాడుతున్నట్లు, ఎండిపోయిన చెట్లు, జంతువుల కలేబరాలు, నరికివేసిన చెట్లు, నీటి బొట్టులో చెట్టు ఉన్నట్లు, పులి, సింహం, జిరాఫీ, జింకలు, నక్కలు, తోడేళ్లు, ఏనుగు, దుప్పులు, కుందేళ్లు, ఖడ్గమృగం ఇలా అనేక రకాల చాలా జంతువులతో పాటు
నెమలి, బాతులు, కొంగలు, గద్దలు, పావురాలు, కాకులు ఇలా అనేక రకాల పక్షులు, వివిధ రకాల సర్పాలు, నీటిలో నివసించే మొసలి, నీటి బాతులు, చేపలు, తాబేలు ఇలా అనేక రకాల వన్య ప్రాణులను సూక్ష్మ చిత్రాలలో కోటేశ్ వేశారు. ఈ సందర్భంగా చిత్రకారుడు కోటేశ్ మాట్లాడుతూ, పర్యావరణం సమతుల్యంగా ఉండాలంటే అడవి బాగుండాలి, అడవుల విస్తీర్ణం క్రమక్రమంగా తగ్గుతోంది అని పరిశోధకులు అంటున్నారు. అడవులు తరిగిపోవడంతో వన్యప్రాణుల జీవనానికి ముప్పు వాటిల్లుతుంది. మన పూర్వీకులు చెట్లను వనదేవతగా పూజించేవారు. అడవుల వలన ఉపయోగాలు అపారమైనవి. అడవి నుండి విలువైన సంపద, విలువైన ఔషధాలు, విలువైన వనరులు ఇలా ఎన్నో అందిస్తుంది. ప్రతి వస్తువు చెట్ల నుండే తీసుకుంటున్నాము. అడవులు బాగుంటే భూమిలోని వేడిని తగ్గించి భూమిని చల్లబరుస్తుంది. ఎన్నో ప్రయోజనాలు ఉన్న అడవిని కాపాడుకోవాలి. నేను వేసిన ఈ ఐస్ క్రీం పుల్ల కూడా ఒక చెట్టు నుండి వచ్చినదే. అందుకే ఈ పుల్లపై ఈ చిత్రం వేసి ఒక సందేశం ఇచ్చానని కోటేశ్ తెలిపారు. అనేక జీవాలు, వన్యప్రాణులు విలవిలలాడుతున్నట్లు ఎండిపోయిన చెట్లు, జంతువుల కలేవరాలు, నరికివేసిన చెట్లు, నీటి బొట్టుల చెట్టు అంటే సేవ్ వాటర్ సేవ్ ట్రీ, పులి, సింహము, జిరాఫీ, జింకలు, నక్కలు, తోడేలు, ఏనుగు, దుప్పులు, ఖడ్గమృగము ఇలా అనేక జంతువులతో పాటు నెమలి, బాతు, కొంగలు, పావురాలు, గద్దలు, రాబందులు ఇలా అనేక పక్షులతో పాటు వివిధ రకాల సర్పాలు, నీటిలో ఉండే మొసళ్ళు, తాబేలు, చేప ఇలా అనేక రకాల వన్యప్రాణులు సూక్ష్మ చిత్రాలతో గీశారు. పర్యావరణం సమతుల్యంగా ఉండాలంటే అడవులు బాగుండాలి. కానీ అడవుల విస్తీర్ణం క్రమక్రమంగా తగ్గుతుందని పరిశోధకులు అంటున్నారు. అడవులు తరిగిపోవడంతో వన్యప్రాణులకు ముప్పు వాటిల్లుతుంది. మన పూర్వీకులు చెట్లను వనదేవతగా ఆరాధించేవారు. అడవుల వల్ల ఉపయోగాలు అపారమైనవి. అడవి నుండి విలువైన సంపద, ఆయుర్వేదిక మందులు, విలువైన వనరులు ఇలా ఎన్నో మనం అందిస్తుంది. ప్రతి వస్తువు చెట్ల నుండి మన తీసుకుంటున్నాం. అడవులు బాగుంటే భూమిలో వేడిని తగ్గించి చల్లబరుస్తుంది. ఎన్నో ప్రయోజనాలు ఉన్న అడవుల వలన మనం కాపాడుకోవాలి. నేను వేసిన ఈ ఐస్ క్రీమ్ పుల్ల కూడా ఒక చెట్టు నుండి వచ్చినదే. అందుకే ఈ చిత్రాన్ని వినూత్నంగా వేయడమే కాకుండా ఒక సందేశాన్ని ఇచ్చాను. అందుకు అడవులు కాపాడుకుందాం. ఆళ్లగడ్డ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద నుండి మాలల సంక్షేమం అభివృద్ధి సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పెన్నెం సుధాకర్ సంఘం సభ్యులతో కలిసి 4 రోడ్ల కూడలి వరకు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించారు. మాలల సంక్షేమ అభివృద్ధి సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పెన్నెం సుధాకర్ మాట్లాడుతూ, రాజకీయ నాయకులు రాజకీయ పబ్బం కోసం అన్నదమ్ముల వలె ఉంటున్న మాల మాదిగల మధ్య చిచ్చు పెడుతున్నారని అన్నారు. ఎస్సీ వర్గీకరణ చేయడం వల్ల మాలలకు ఎంత నష్టం జరుగుతుందో అంతే నష్టం మాదిగలకు కూడా జరుగుతుందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే కుల వివక్ష ఉందన్న సంగతిని గుర్తు చేశారు. ముందు కుల వివక్ష నిర్మూలించి తర్వాత ఎస్సీ వర్గీకరణ చేయాలని వారు మందకృష్ణ మాదిగను ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తీర్చడం చేతగాక ప్రజలు వాటి గురించి చర్చించుకోకూడదన్న ఉద్దేశంతో ఎస్సీ వర్గీకరణ అంశాన్ని లేవనెత్తుతోందని ఆరోపించారు. కార్యక్రమంలో రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ నాగెళ్ల కరుణాకర్, సంఘం రాష్ట్ర సెక్రటరీ పల్లోల ఓబులేసు, ట్రెజరర్ గుర్రం సామిల్, పసుల వెంకటేష్, నేగల యేసు, నంద్యాల జిల్లా మహిళా అధ్యక్షురాలు పోల సుజాత మరియు 6 మండలాల సభ్యులు పాల్గొన్నారు. ఎవరైనా సరే చంద్రబాబు నాయుడు కానీ రేవంత్ రెడ్డి కానీ ఈ వర్గీకరణ చేస్తే మాలలందరూ మేము కలిసికట్టుగా రోడ్డు నుంచి తెచ్చి పెద్ద పెద్ద ధర్నాలు చేస్తామని వారికి విన్నపించుకుంటున్నాం. దయచేసి వారు చేస్తున్నటువంటి ఈ వర్గీకరణను ఆపి ఆలోచించాల్సిందిగా కోరుకుంటున్నాం. మహిళా నాయకులు మాట్లాడుతున్నారు. మేము వచ్చేసి ఇప్పుడు ఎస్సీ వర్గీకరణపై మాట్లాడుతున్నాము. కానీ ఇంతవరకు ఏం జరిగిందో ఎలాగైందో కానీ ఇప్పుడు మమ్మల్ని మాత్రం సంఘాల నుంచి విడదీయడము చాలా బాధాకరంగా ఉన్నది. మమ్మల్ని మానవులను దృష్టిలో ఉంచుకొని వర్గీకరణ చేయకూడదని అనుకుంటున్నాము. ఈ వర్గీకరణ ఒక విషయము సంఘాలను ఆలోచించి చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఇక మీదట ఇలాంటివి ఏదైనా ఉంటే ఇక సంఘాలను మాలలను ఆలోచించి మమ్మల్ని కూడా దృష్టిలో పెట్టుకొని వర్గీకరణను ఆపి ముందుకు పోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ పట్టగా పడిపోతుంటే ఎత్తుకోవాలని కూరగాయలు కానీ
ఇన్ని ఎస్సీ దాంట్లో విధించుకోవాలని చెప్పి చాలా అభ్యర్థిస్తున్నాము, చాలా దిగుతున్నాము. ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చాలా దిగుతున్నాము, చేయకూడదు, ఇది తాగకూడదు అని నా నిరసన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.